పప్పు నెయ్యి నూనె సకలం కల్తీ. తినే వస్తువు, పీల్చే గాలి, తాగే నీరు అన్ని కల్తీనే. ఈ కల్తీ కాటుకు బలికనిది ఏదైనా ఉందంటే రక్తమే అనుకున్నాం. చివరకు దాన్ని కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ప్రాణాలు కాపాడే నెత్తురును నకిలీ చేసి ప్రాణాల మీదకి తెస్తున్నారు. ఈ మాఫియాకు బ్లడ్ బ్యాంకుల కేంద్రాలుగా మారడం దారుణం. రక్తం కల్తీ వినడానికే భయం పుడుతోంది కదా, కానీ ఇది జరుగుతోంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు, రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్ సిటీలో రోజుకు 100 మంది పేద రోగులు వచ్చే కోటి ప్రసూతి ఆసుపత్రిలో ఓ రోగికి రక్తం అవసరం కావడంతో ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్ ను ఆశ్రయించారు. నోట్లు కుమ్మరించి రక్తం తీసుకొచ్చారు బంధువులు. తీరా రక్తం ఎక్కించే సమయంలో అసలు విషయం బయటపడింది. చివరి నిమిషంలో డాక్టర్లు గుర్తించడంతో బాధితురాలికి త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఇక్కడ బయట నుంచి బ్లడ్ తెచ్చి పేషెంట్ అవసరమైనప్పుడు తెచ్చి సబ్స్టాండర్డ్ బ్లడ్ ఇస్తున్నాడు. అది కంపేర్ చేసుకుంటే మనకే అర్థమవుతుంది ఏ టైపు బ్లడ్ ఇస్తుండో, ఎట్లా ఇస్తున్నారు. ప్లస్ వీళ్ళు బ్లీడింగ్ కేసెస్ ఉంటాయి, ఎఫ్ఎఫ్పి అని ఇస్తాడు. అది ప్లాజ్మాను ఎఫ్ఎఫ్పిగా మార్చిస్తాడు. బ్లీడింగ్ కంట్రోల్ కాదు, పేషెంట్ ప్యాథటిక్ కండిషన్లో వెళ్ళిపోతుంది. సో అటువంటి అనర్థాలు కలిగే అవకాశం ఉన్నది కాబట్టి అటువంటి బ్లడ్ మనం ఎంకరేజ్ చేయకుండా ఉంటే బాగుంటుంది. యూజువల్గా సలైన్ కలుపుతుంటారు. సలైన్ కలిపి 1కి 2 చేసి ఇచ్చేస్తారు. డబ్బు గురించి ఇచ్చేసే తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఉంటే అంతే సంగతులు. రక్తం కోసం బ్లడ్ బ్యాంకుల చుట్టూ తిరిగే వారిని పసిగడుతున్న కొందరు బ్రోకర్స్ అమాయకులు, చదువురాని వారిని టార్గెట్ చేసుకుంటున్నారు. రక్తంలో సెలైన్ కలిపి 1 యూనిట్ బ్లడ్ ను 2-3 యూనిట్లుగా మార్చి అంటగడుతున్నారు. అంటే ఇప్పుడు ఈ బ్లడ్ బ్యాంక్ బయట నుంచి తెచ్చిన బ్యాగ్స్ ఏంటంటే వాటిని ఓపెన్ చేసే అధికారం కానీ మాకు అకార్డింగ్ టు ద లా వీ కెనాట్ ఓపెన్. ఒకసారి అది సీల్ అయ్యి కంపాటబిలిటీ సర్టిఫికేట్తో అన్ని హెచ్ఐవి, హెచ్బిఎస్ అన్ని రకాల టెస్టులు చేసి అంతా నెగిటివ్ అయ్యాకే వాళ్ళు ఇష్యూ చేస్తారు బ్లడ్ బ్యాంక్ నుంచి. ఒకసారి అది ఇష్యూ అయ్యాక మళ్ళీ అది ఓపెన్ చేసేది పేషెంట్కి ఎక్కించేటప్పుడే, మధ్యలో మనం ఓపెన్ చేయకూడదు. మేము ఒట్టి అవి టాలీ అయినా లేదా పేషెంట్ పేరు, బ్లడ్ గ్రూప్, కంపాటబిలిటీ సర్టిఫికేట్ ఉందా లేదా, అన్ని టెస్టులు చేశారా లేదా, బ్లడ్ బ్యాంక్ దాని మీద సర్టిఫికేట్ రాసి అటాచ్ చేసి పంపిస్తారు. అది చెక్ చేస్తారు. ఓ బ్లడ్ బ్యాంక్ లో పనిచేసే వ్యక్తి ఆ బ్యాంక్ పేరు మీద బ్యాగులో లేబుల్స్, శుద్ధి చేసినట్టు పత్రాలు, సంతకాలు అన్ని పక్కాగా నిర్వహిస్తున్నాడు. గత ఏడాదిగా ఈ నకిలీ రక్తం అమ్ముతున్నట్టు తెలుస్తోంది. అయితే అందుకు ఆసుపత్రిలోని కొందరు సహకరించినట్టు నిందితుడు చెప్పాడని బ్లడ్ బ్యాంక్ ప్రతినిధులు చెబుతున్నారు. బ్లడ్ బ్యాగ్స్, స్టిక్కర్స్, బిల్ లేబుల్స్ అన్నీ ఉన్నాయి ఆయన దగ్గర. ఏం బాబు ఇట్లా ఎందుకు చేస్తున్నావు ఏంటంటే ఇక్కడ కొందరు పేర్లు చెప్పారు, మాకు సంబంధించింది ఇట్లా ఉందంటే సరే అని మేము కన్సర్న్ డిఐ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేశాము. వాళ్ళు వచ్చారు, వాళ్ళ కేసు ఏదైతే ఉందో వాళ్ళ కేసు హిస్టరీ రాసుకొని, కేసు పంచనామా రాసుకొని కేసు క్లోజ్ చేశారు. మరి ఎంప్లాయీ ఇక్కడ చేస్తున్నాడు కదా, మరి వీళ్ళకి తెలుసా వీళ్ళ పాత్ర ఎంత ఉంది. రేపు మాకు మా స్టిక్కర్ ఉంటే ప్రాబ్లం అవుతుంది, మాకు డిఐ నుంచి మాకు డ్రగ్ వాళ్ళు ప్రాబ్లం చేస్తారు. ఆయన దగ్గర మేము అన్ని ఎవరు ఇచ్చారు, ఎవరు ఏం చేస్తారంటే మేము అతను ఎక్కడ ప్రింట్ చేయించినాడు, నువ్వు బ్యాగ్ ఎక్కడ తెస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇక్కడ ఈ హాస్పిటల్లోనే బ్లడ్ని నేను సపరేషన్ చేస్తా ఉన్నా, చేసి లేబుల్ అతికేస్తానని చెప్పారు. మీకు సపోర్ట్ ఎవరంటే కొన్ని పేర్లు చెప్పారు, నిజం అవదో మాకు తెలియదు, మేము ఆ పేర్లు బయట తెలుసుకోలేదు. కోటి ప్రసూతి ఆసుపత్రికి సిటీలోని బస్తీల్లో ఉండే జనం ఎక్కువగా వస్తుంటారు. వారిలో పెద్దగా చదువుకున్న వారు చాలా తక్కువగా ఉంటారు. పైగా ప్రసవం సమయంలో ఎన్నో ఇబ్బందులు తలెత్తుంటాయి. రక్తం అవసరం ఎక్కువగా ఉంటుంది. అందుకే కోటి ఆసుపత్రిని టార్గెట్ చేసుకుని ఈ నకిలీ రక్తం అమ్మకం జోరుగా సాగుతున్నట్టు కనిపిస్తోంది. ఈ వ్యవహారం ఏడాదిగా సాగుతుందనే అంశంతో పాటు ఇందులో కొందరు పెద్దలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు, ప్రభుత్వం దీనిపై పూర్తిగా దృష్టి సారిస్తే అన్ని విషయాలు బయటపడతాయి.